శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలు అలాగే మీకు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం 1వ తారీఖు. చాలా శక్తివంతమైన 1వ తారీఖు అంటేనే సింగిల్ డిజిట్ నంబర్ అంటారు దీన్ని. ఈ 1 అంటేనే సూర్యుడి దినం. అలాగే సూర్యుడి యొక్క 1వ నంబర్కి ఈరోజు ఆదివారం సూర్యుడి రోజే. అందువల్ల మొదటి రోజు ప్రారంభమవుతున్నాం. అత్యంత శక్తివంతంగా అనేక విజయాలు మీరు పొందుతారు. దాని ద్వారా ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అనేకంగా మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేది కూడా కుటుంబపరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపు ఎక్కువగా చేసుకునేదానికి అవకాశం ఇస్తున్న మొదటి రోజుగా ఈ రోజు ప్రారంభమవుతుంది. దీని మొత్తం కూడితే వచ్చే సంఖ్య ఎవరొచ్చారు? 18వ సంఖ్య. 18వ సంఖ్య ఎవరిది? 9వ సంఖ్యగా అవుతుంది. అందువల్ల ఇక్కడ 9వ సంఖ్య కుజుడు ఆధిపత్యంలో ఉంటాడు, ఇక్కడ సూర్యగ్రహం ఆధిపత్యంలో. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆనందకరమైన సంతోషకరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రేమించిన వారు సంతోషంగా గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేసుకోగలుగుతారు. కుటుంబంలో అన్నా చెల్లి కానీ అన్నదమ్ములు కానీ చాలా ప్రశాంత వాతావరణంగా కుటుంబపరమైన విషయాల్లో శక్తివంతంగా అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం మీకు ఏర్పడుతుంది ఈరోజు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురించి లేక దేవాలయానికి సంబంధించిన విధి విధానాలకు కూడా దాన ధర్మాలు చేయడానికి కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించుకోవాలని, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదగాలని మనస్తత్వం ఉన్న యువతులు అందరూ కూడా ప్రారంభించండి మీరు వ్యాపారాన్ని. మొదటి రోజు ప్రారంభించి మనసు ప్రశాంతంగా మీరు ఆలోచించి మీరు ప్రారంభించండి. అప్పుడే మీకు ఉద్యోగపరమైన విషయాల్లో కానీ ఉండేవారు కూడా ఉద్యోగాలు దొరకడం అనేది కూడా జరగబోతుంది. అందువల్ల న్యూమరాలజీ ప్రకారం ఈరోజు వాళ్ళు పుట్టుక సంఖ్య ప్రకారం చూస్తే 9వ సంఖ్య పుట్టిన వారికి, 5వ సంఖ్యలో పుట్టిన వారికి, అలాగే 4వ నంబర్లో పుట్టిన వారికి, ఇలా కొన్ని నంబర్లు పుట్టిన వారికి అందరికీ కూడా మంచి రోజే. ఒక 6వ నంబర్ పుట్టిన వారికి కొంచెం మధ్యంగా ఉంటుంది ఈ రోజుకి. మిగతా రాశుల పరంగా చూసినప్పుడు తులారాశికి, వృషభ రాశికి మాత్రం పూర్తిగా కొంచెం మధ్య ఫలితం ఉంటుంది. మిగతా అన్ని రాశులు వారికి ఒక శుభ సూచకంగా బలంగా ముందుకెళ్ళగలుగుతారు. కుంభరాశి, మకర రాశి వాళ్ళు కూడా అద్భుతాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే కన్యా మిథునాలు కూడా మధ్యంగా ఉంటుంది. అందువల్ల రాశుల పరంగా కానీ భవిష్యత్తు పరంగా కానీ చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మనం నల్లటి వస్తువులు మాత్రం ధరించకండి. ఎందుకంటే సూర్యుడి దినం నల్లటి వస్తువు వాడకూడదు. అలాగే సంఖ్యాశాస్త్రంలో 1వ సంఖ్యగా ఉండడం వల్ల నల్లటి వస్తువులు వాడకండి. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండడం వల్ల మనం విద్య గురించిగా ఎవరన్నా ప్రయత్నం చేసేవాళ్ళు విద్య గురించి కూడా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం మొదలు పెట్టాలని అనుకున్న వారికి పై అధికారులతో మాట్లాడి ఈరోజు స్థానచలనం కూడా మీరు ప్రారంభించి పెట్టుకోండి. చుట్టూ మనం ఆర్థిక స్థితి గురించి మనం ఆలోచిస్తాం. ఈరోజు మీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని చూసి జీర్ణించుకోలేకపోతారు. ముఖ్యంగా మీరు ఈరోజు ఎందుకో బాధ్యత వహించి సంఖ్యాశాస్త్రంలో ఈరోజు మీకు సమస్యలు, చికాకులు కలిగించినా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని కలతపరిచే ఒక వార్త మీకు చేరవచ్చు. ప్రత్యామ్నాయం లేకపోయినా ప్రణాళికం కొన్నింటిని వాయిదా వేసుకోండి. ఆరోగ్య సమస్యలు గురించి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోండి అంటారు. ఎప్పుడు సూర్యుడికి అంగారకుడికి మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులుగా చెప్పొచ్చు. అసాధారణ అదృష్టం ఈవేళ మిమ్మల్ని వరిస్తుంది. అది సంఘంలో మీ పేరు ప్రత్యేకత పెరగడం, వ్యక్తిత్వంగా సంతృప్తి, మీ కోరికలు తీరడం లేదా ఆర్థిక లాభాలు జరగవచ్చును. నిరుద్యోగులకి మరియు ఉద్యోగంలో మార్పుల కోసం చూసే వారికి ఈ వేళ మంచి రోజు. ఈ వేళ మీపై అధికారులు మాట్లాడి మీ సమస్యలు చెప్పుకొని అవకాశం వస్తుంది. సరైన సమయంలో చెప్పడమే వలన మీ సమస్యల వల్ల సానుభూతి లభించి అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా కొన్ని సమస్యలు మీ వెంట పరిష్కారం
లేని వారికి ఈ రోజు మంచి జరుగుతుంది. తెలుపు రంగు ఈవేళ మీకు అదృష్టాన్ని ఇస్తుంది. అంటే ఈరోజు తెలుపు రంగు అనేది బలంగా ఇవ్వగలుగుతుంది. మీలో ఉన్న ఒత్తిడిని అధిగమించుకోవాలి. అరుదైన లక్షణాన్ని ఈవేళ మిమ్మల్ని కాపాడుతుంది. సరైన స్థానంలో వ్యక్తులు మీకు అనుకూలంగా ఉంటారు. సంఖ్యాశాస్త్ర పరంగా లాభకరమైన రోజు. పసుపు రంగు దుస్తువులు ధరించిన వ్యక్తిత్వమైన ముఖ్యమైన వార్తను తీసుకుని వస్తారు. గమనించండి. ఈ వేళ మీకు అంచనాలు ఆలోచనలు మార్చుకోవలసిన అవసరం లేదు. కాకపోతే ఓర్పుతో జాగ్రత్తగా వహించండి. తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, మీకు ఆదివారం దినం, శ్రావణ మాసంలో చివరి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకించి ఒక చంద్ర భగవానుడు కర్కట రాశిలోనే తన దశమ స్థానం, తన సొంత ఇంటికి బలం ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు చతుర్దశి తిథి. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా తులారాశి వారు గుర్తించుకోవాలి. ఈ చంద్రుడు ఈ సంబంధించిన బుధ గ్రహాధిపతి కలయిక చాలా బలమైనది. అందువల్ల మనకు చాలా విషయాల్లో వీళ్ళిద్దరూ కలిస్తేనే ఫైనాన్స్కి సంబంధించిన విధి విధానాలు కూడా సంపూర్ణంగా మార్పు కలుగుతారు. అంటే డబ్బుల పరమైన విషయాల్లో కదా మనం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. అదన్నీ కూడా సమకూర్చి ఇంటికి కావలసిన ఆర్థిక వ్యవస్థని కూడా సరి చేసుకునే శక్తి సంపూర్ణంగా ఇవ్వబడతాయి. అందువల్లనే ఈరోజు తులారాశి వారు సంపూర్ణంగా ఉదయం నుంచే వాళ్ళు కార్యక్రమాలు చేసుకునేదానికి, సంతోషం కలిగించేదానికి అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పవచ్చు. గోచార రీతిగా మనకున్న ఫలితం ఏమిటంటే శని కదలిక, రాహు కదలికలు, కుజుడు యొక్క కదలికలు గోచార రీతిగా దృఢంగా ఉంటాయి. కానీ ఆ గోచారంలో వ్యతిరేక ఫలితము ఇవ్వచ్చు, శుభ ఫలితము ఇవ్వచ్చు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణం వల్ల అనుకొని సంపూర్ణ ఫలితం బలంగా ఇవ్వగలుగుతుంది. అలాగే ఒత్తిడికి గురి అగుట అవకాశం ఉన్నందువలన మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కడికైనా మీరు ప్రశాంత వాతావరణమైన దైవ అనుగ్రహ పూజల కోసం సంబంధించిన గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఏదో చెప్పరాని ఆందోళన వ్యక్తిత్వం మనసులో ఉంటుంది. ప్రేమ అనురాగాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి వివరించాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏదో తెలియని ఒక భయం మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని సంపూర్ణంగా చెప్పబడుతూ ఉండాలి. అది ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, మీలో ఉన్న ప్రేమ గురించి కానీ ఎవరికైనా కూడా మీరు వివరించుకునేదానికి ఈరోజు ఒక అవకాశం ఉంది. అందువల్ల మనం ప్రత్యేకంగా శుభదినం రోజుకే అన్ని రోజులు కష్టరీతిగా రోజులే ఉండకూడదు. ఏదో ఒక రోజు మనకు మంచి జరిగే రోజు కూడా ఉండాలి. అది ఈ రోజు నుంచే మనకు అనుకూలం అనేది జరగబోతుంది. అందువల్ల ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాల్లో అత్యంత శుభకరం. గౌరవప్రదమైన బాధ్యతల ద్వారా విలువ పెరుగుతుంది. అలాగే పాడి పశువులకు సంబంధించిన పనుల్లో లాభాలు అధికంగా ఉంటాయి. వాహనాన్ని మార్చుకుని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనల సుష్టతగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో పెద్దవాళ్ళ సహకారం లభిస్తుంది. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్న స్థిరాస్తులు ఒక విధానమైన కొన్ని సమస్యలు ఉన్న స్థిరాస్తులు కూడా ఈరోజు మీకు ఖచ్చితంగా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం కూడా అవుతుంది. ఖరీదైన వాహనాలు కొంటారు. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి మనసు రీతిగా సమర్థం ఏర్పడుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతుంది. కుటుంబంలో సంతోషకరంగా పిల్లలు భార్యతో చాలా సంతోషంగా ఉండే రోజులుగా ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే చిన్ననాటి స్నేహితుల దగ్గర ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చేసుకోవచ్చు. ఆనందకరమైన ఈరోజు ఆర్థిక వ్యవస్థ గురించి మర్చిపోతారు. ఎంతకైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనుకాడురు. చిత్తా నక్షత్రం విలువలు పెరుగుతాయి. స్వాతి నక్షత్రం సుష్టత వస్తుంది. విశాఖ నక్షత్రం నీరసం తగ్గకుండా చూసుకోవాలి. ఇది తులారాశి వారికి
గ్రహాల యొక్క పనితీరు ప్రభావాలు గురించి మీకు పూర్తిగా వివరించాను. ఈరోజు మీరు గృహమునందు సామరస్యమైన అనుభవించగలరు. మీరు మీ భూమి, ఇల్లు, వాహనం సంబంధించిన వస్తు సంపదలు, సుఖములు పొందగలరు. ప్రత్యర్థులు ఆధిపత్యం వహించగలరు. ప్రయాణాలు లాభదాయకంగా ఉండగలదు. అలాగే ప్రతిష్ఠ పొందగలరు. హోదా పెరుగుట ఉండగలదు. ఇది కొద్దిమందికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే కొద్దిమంది ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా తేరుకోగలుగుతారు. అందువల్ల కొంచెం మీరు అభివృద్ధి పరచడానికి ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయండి. ఖచ్చితంగా తులారాశి వారికి రాబోయే రోజుల్లో కూడా మంచి రోజులు ప్రారంభం అవబోతుంది. మనోబలం కోల్పోయిన వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కడో ఏదో ఎవరో బాధించారని ఒక భావం మనసులో ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతుంటారు. అది మీరు విడనాడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే మీకు సంపద వృద్ధి మరియు వృత్తి యందు పదోన్నతి ఉండగలదు. ఇతరులుగా విషయాలు కూడా పురోగతి ఉండుట, మరి పై అధికారులు సానుకూలంగా ఉండుట, మీకు వాహన యోగము కానీ సంపూర్ణమైన సొంత ఇంటి కళ నెరవేరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీపై శత్రువులు ఆధిపత్యం వహించగలరు. మీరు లాభదాయకంగా ముందుకు పోయేటప్పుడు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే కొన్ని సంఘ విద్రోహ శక్తుల్లాగా మన చుట్టూ కానీ మన